గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. నా పేరు కావ్య. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే సింగిల్ లీవ్ జర్దోసి వర్క్తో ఎలా కుట్టాలి, ఎలా కట్ చేయాలి, ఏంటి అనేది, అది ఏ విధంగా లాంగ్ అండ్ షార్ట్లో ఏ విధంగా కుట్టాలి అనేది మంచి టెక్నిక్స్తో మంచిగా చూపించాను క్లియర్గా. ఈ డిజైన్స్లో చూపిస్తే మీకు అర్థమవుతుందో లేదో అని చెప్పి ఒక సింగిల్ లీవ్తో జర్దోసి వర్క్ ఎలా చేయాలనేది ఇంకొంచెం క్లారిటీగా చెప్పాను. సో వీడియో చూసేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మగ్గం వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియోస్ చూస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే వీడియో చూసేయండి. లీవ్ డిజైన్ కుడుతున్నామంటే ఫస్ట్ లీవ్ షేప్ అనేది ఈ విధంగా పెన్సిల్తో అయినా చాక్పీస్తో అయినా డ్రా చేసుకోవాలి. దాని తర్వాత జర్దోసి వర్క్ అనేది ఉబ్బుగా కనిపించాలి, మంచిగా షైనింగ్గా ఉబ్బుగా కనిపించాలి అంటే ఈ మధ్యలో ఫస్ట్ పొడువుగా ఒక జర్దోసి అనేది కుట్టుకున్న తర్వాత దాని మీద నుంచి వెళ్ళి క్రాస్ లైన్స్లో ఈ విధంగా జర్దోసీలు కుట్టాలి. సో పెద్దగా బాగా పెద్దగా కుట్టాల్సిన అవసరం లేదు. చిన్న లీవ్స్ అయితే వీటికి మంచిగా సెట్ అవుతుంది. మరీ పెద్దగా పొడుగ్గా ఉంటే కూడా అసలు డిజైన్ షేప్ అనేది కూడా చేంజ్ అవుతుంది, మంచిగా కనిపించదు. ఇలా ఈ విధంగా సైజ్ చూసుకొని కట్ చేసుకొని ముందే ఇదంతా ఫిల్ చేసుకోవాలి. దాని తర్వాత చుట్టూ అవుట్లైన్లో మళ్ళీ ఇదే జర్దోసి లైన్ ఇస్తున్నాను. ఈ విధంగా చూడండి, సేమ్ సైజ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ప్రతి దాంట్లో నేను చెప్తున్నాను. చాలామందికి జర్దోసి వర్క్ చేస్తున్నామంటే ఏ డిజైన్కి ఎంత సైజులో జర్దోసి అనేది కట్ చేసుకోవాలి అనేది చాలామందికి తెలియట్లేదు. సో వాళ్ళ కోసము ఈ విధంగా ఫస్ట్ మనము ఒక లీవ్ కుడుతున్నామంటే లీవ్ సైజులో, లీవ్ ఫిల్ చేసే సైజులో క్రాస్ లైన్స్లో కుడతాం కదా, దాన్ని క్రాస్ లైన్స్లో ఎంత సైజులో కట్ చేసుకోవాలి ఏంటి అనేది ముందే చూసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇలా సైజ్ చూసుకోవాలి. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను, అలవాటు ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు, తెలిసిపోతుంది. ఈ విధంగా సైజ్ చూసుకొని కరెక్ట్ సైజులో అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనకు కుట్టుకోవడానికి బాగా సింపుల్ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. పెద్ద తలనొప్పి అవసరం లేదు, చికాకు పడాల్సిన అవసరం లేదు. సైజ్ చూసుకోవడంలోనే ఉంటుంది మనకు. సో ఇప్పుడు కుట్టేది ఇంకో రకంగా లీవ్ కుడుతున్నాను. ఇదొక రకంగా అన్నమాట. సో రెండింటికి డిఫరెన్స్ అనేది మీరే చూడండి ఎంత కనిపిస్తుందో. కుట్టే వాళ్ళకి అర్థమవుతుంది, ఇది కుట్టే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. చూడ్డానికి కూడా చాలా అందంగా బాగా కనిపిస్తుంది. రెండు సేమే అనిపిస్తుంది, కాకపోతే డిఫరెంట్ అనేది కుట్టే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇదే విధంగా నేను ప్రతి దాంట్లో చెప్తున్నాను. కుట్టే విధానం అనేది ఏ డిజైన్ ఎలా కుట్టాలి అనేది కొంచెం అవగాహన ఉండాలి అని ప్రతిసారి చెప్తున్నాను. దేనికోసం అంటే ఇందుకోసమే. చూడండి, రెండు సేమ్ లాగానే కనిపిస్తున్నాయి, కాకపోతే డిఫరెంట్ లా కుట్టాను. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.